నీ కాపుదల నీ కనుదృష్టి మా మీద ఉంచమని, నీ అడుగు జడలో మేము నడిచే అనుభవం మాకు అందరికి దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని, పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఇన్న వాక్యం మర్చిపోకుండా మా హృదయమైన పలక మీద రాసుకునేటట్టు సహాయం చేయమని, దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చక్కగా ప్రార్థనలు నడిపించిన సహోదరి శాంతి గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మనందరి తరపున తెలియజేస్తూ, రాత్రి కాల సమయం నుండి మనం ఒక వచనాన్ని మాత్రమే పూర్తి చేసుకున్నాం. ఈరోజు 2వ వచనం నుంచి మనం వివరించుకుందాం. అయితే మన వాళ్ళు ఇంకెవరైనా వస్తారేమో చూస్తున్నాం. మరి అంటే అయిపోయిన తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళ కోసం మళ్ళా వెనక్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మరి రాణిగారు మీకు చదవడానికి అవకాశం ఉందండి? ఉందన్నయ్య. చదవండి. 2వ వచనం నుంచి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము ఎలాగూ రాయబడి ఉన్నది. అబద్ధ సాక్ష్యములు పలుకుటయు, అబద్ధ మాటలాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడికాయను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. దాని పశువులను, ఆకాశ పక్షులను కాపురస్తులందరూ క్షీణించుచున్నారు. సముద్ర మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి. ఒకడు మరి ఒకనితో వాదించినను ప్రయోజనము లేదు, ఒకరిని గద్దించినను కార్యము లేకపోవును. నీ జనులు యాజకులతో జగడమాడు వారిని పోలియున్నారు. కాబట్టి పగలు నీవు కుదులువు, రాత్రి నీతో కూడా ప్రవక్తలు కూలును. నీ తల్లియు నేను నాశనము చేసెదను. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతకు నీచ స్థితికి మార్చుదును. నా జనులు పాపములను ఆహారముగు చేసుకుందురు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలెనని వారు కోరుకుందురు. ఓకే అన్నయ్య? 10 వరకు పూర్తింది మనకు గుర్తుండడానికి. ఓకే. వారు యెహోవాను లక్ష్య పెట్టరు మానిరి గనుక వారు భోజనము చేసిన తృప్తి పొందక యుందురు. వ్యభిచారులు చేసినను అభివృద్ధి నొందక యుందురు. పరిశుద్ధ వాక్యం మనందరం దేవుడి బాగా ఆశా ప్రైజ్ లార్డ్ వెల్కమ్ సార్. అయితే మనం వివరించుకుంటున్నటువంటి లేక మనం ధ్యానం చేస్తున్నటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే కనుక మనం చూస్తున్నటువంటి విషయాలను కనుక మనం ఆలోచిస్తే కనుక రాత్రికాల సమయంలో మనం చూడడం జరిగింది. ఇశ్రాయేలీయులు దేవునికి ఎట్లాంటి వ్యతిరేకమైన బ్రతికినప్పుడు, దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాలు జీవించినప్పుడు దేవుడు వారిని ఎలా విసర్జించాడు, ఎలా వారిని చేదరించాడు అనే విషయాలు మనం చూసినప్పుడు రాత్రికాల సమయంలో మనం అనేక విషయాల్ని మనం వెలుగులోకి తీసుకొచ్చాం.
అయితే 2వ వచనంలో చూస్తే గనక మనం మొట్టమొదటి నుంచి చెప్పుకున్నాము ఈ విషయాలన్నీ కూడాని. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు. అదేంటంట? అబద్ధ సాక్ష్యాలు. ఒక్క విషయంలో కూడా నిజమనేది లేదు. అబద్ధపు సాక్ష్యాలు. ఒకరి మీద ఒకరు అబద్ధపు సాక్ష్యాలు పలుకుటయు, అబద్ధమాడుటయు. చూస్తున్నారా? పోన్లే, ఇప్పుడు ఇశ్రాయేలు సంగతి మనం అలా ఉంచితే మన జీవితాల్లో ఇలాంటి విషయాలు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అబద్ధ సాక్ష్యాలు ఉండకూడదు. అబద్ధ మాటలు. సాక్ష్యం వేరు, మాటలు వేరు. నార్మల్గా మరొకరికి చెప్పేది అబద్ధం చెప్పకూడదు. సాక్ష్యాలు అంటే మరొకరి మీద మనం అబద్ధపు సాక్ష్యం చెప్పకూడదు. తర్వాత హత్య చేయుట. మన కళ్ళ ముందు మనం చాలా చూస్తున్నాం. అంటే ఎక్కువ అమ్మాయిలను చంపేయడం కానీ, లేకపోతే ఒకరినొకరు చంపుకోవడం కానీ, మనకంటే బయటకు వచ్చే విషయాలు చాలా 1-2 ఉంటాయి. కానీ తెలియకుండా జరిగే విషయాలు ఎన్నో గ్రామాల్లో కానీ, పట్టణాల్లో కానీ అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. మనం తెల్లవారులు వేస్తే చాలు న్యూస్ ఛానల్స్లో మనం చూస్తూనే ఉన్నాం. ఏంటది? హత్యలు చేసుకోవడాలు, దొంగతనాలు, దొంగలించుతాయి. ఇంకా వ్యభిచారం అంటారా? మరి మరీ విచ్చలవిడి. భర్తను చాలా విచిత్రం ఏంటంటే భర్త ఏమో మరొక స్త్రీని ఇష్టపడతాడు, భార్య ఏమో మరొక పురుషుని ఇష్టపడతాడు. కానీ వీరిద్దరూ కూడా అసలు మొట్టమొదట దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయబడినటువంటి వారు. దేవుని చేత జతపరచబడినటువంటి స్త్రీ పురుషులు ఏం చేస్తారండి? ఈమెమో మరొకరిని ఇష్టపడతారు, ఆమెమో మరొకరిని ఇష్టపడుతుంది. వీళ్ళిద్దరు కలిసి ఉండాల్సింది పోయి మళ్ళా ఇతను ఒక కొత్త ఫ్యామిలీ, ఆమె ఒక కొత్త ఫ్యామిలీ. చూస్తున్నారా? ఇది వ్యభిచారం. ఇది ఒక్కసారి దేవుని సన్నిధిలో దేవుని ఏర్పాటుతో జతపరచబడినటువంటి స్త్రీ పురుషులు ఎప్పటికీ వేరు కాకూడదు. ఈ యొక్క వ్యభిచారం అనేది వ్యభిచార కోపంలో అసలే పడకూడదు. ఇవన్నీ కూడా వాళ్ళకి వాడుక అయ్యాను. ఎంత విచిత్రం చూసారా? అంటే వాళ్ళకి అది సామాన్యం అయిపోయింది. ఇప్పుడు చూడండి, భోజనం ఏంటి? వాడుక. భోజనం ఉదయం టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రి భోజనం చేయాలి, పడుకోవాలి. ఇవన్నీ కూడా నార్మల్గా చేయకపోతే కనుక మనిషి జీవితం గడవదు. కానీ వీళ్ళకి ఏంటంట, ఏమి వాడుక అయిపోయినాయి. ఏమి చెయ్యకపోతే వాళ్ళ జీవితాలు గడవట్లేదు. వ్యభిచారం చేయకపోతే వాళ్ళ జీవితం రోజు గడవట్లేదు. అబద్ధాలు ఆడకపోతే వాళ్ళ రోజు గడవట్లేదు. అంటే అబద్ధాలు ఆడకుండా వాళ్ళ రోజు గడవట్లేదు. వ్యభిచారాలు చేయకుండా వాళ్ళ రోజు గడవట్లేదు. హత్యలు చేయకుండా రోజులు గడవట్లేదు. అబద్ధ సాక్ష్యాలు పలకకుండా వాళ్ళ రోజులు గడవట్లేదు. మరి ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమా అంటే దేవునికి మహాఘోరమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పనులు. ఇంకా ఉన్నాయి చూడండి. ముందు జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. చూస్తున్నారా? అంటే వేరొకరిని సంపదను కొల్లగొట్టుకోవడం, వేరొకరిని పాడు చేయడం, నరహత్యలు చేయడం, ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితి. దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు చేస్తున్నారు. కాబట్టి ఇశ్రాయేలీలు, సరే మనం ఇశ్రాయేలీల కొరకు మనం పదే ఇశ్రాయేలీలు అని చెప్పుకుంటున్నాం కదా. అసలు ఈ కాలంలో పోనీ యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి మన కాలంలో, మన జీవితాల్లో, మన చుట్టుపక్కల గ్రామాల్లో, మన చుట్టుపక్కల గృహాల్లో జరుగుతున్నాయా ఇలాంటివంటే? మనం ఉదయం లేస్తే అనేక మందిని చూస్తుంటాం. మన జీవితాల్లో అనేక మంది ఎదురవుతూ ఉంటారు. ఇంకా డెప్త్కి వెళ్తే కనుక మన పాత జీవితాలు కనుక చూస్తే, క్రీస్తులో లేనప్పుడు కానీ, లేకపోతే మనకి జ్ఞానం లేనప్పుడు కానీ, మనం దేవుని సన్నిధిని సమీపించినప్పుడు కానీ, ఇన్కేస్ మనమే చేసి ఉండొచ్చు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం ఒప్పుకోవాలి, మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో మన తప్పులను మనం ఒప్పుకోవాలి. కానీ ఒప్పుకొని వాటిని విడిచిపెట్టిన వారమైతే దేవుని ఉగ్రతకు మనము గురికాము. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు? 6వ వచనంలో చూస్తే గనక హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 2 నుంచి ఈరోజు వివరణ జరుగుతుంది. అయితే 6వ వచనంలో 6వ అధ్యాయంలో చూస్తే మధ్యలో మాట ఏంటది? నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరతును.
ఈ వ్యభిచార, దొంగతన, లేకపోతే నరహత్యలు, అబద్ధమా ఇవన్నీ చేస్తేనంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెడతాను, నేను మీకు దూరం అవుతాను, నేను మీకు సంరక్షణ నేను కల్పించను. ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు పిల్లలు తప్పు చేశారనుకో గద్దిస్తారు, శిక్షిస్తారు. వాళ్ళంతకీ చెప్పిన మాట వినకపోతే వాళ్ళని విడిచిపెట్టేయడమో, వాళ్ళని ఇంకా పట్టించుకోకపోవడమో చేస్తారు. ఇప్పుడు భార్య భర్తల సంబంధం చూసింది. భార్య కనుక భర్త మాట వింటే వారిద్దరి మధ్యలో ప్రేమ అనురాగాలు నడిస్తే ఓకే. లేకపోతే వారిద్దరి మధ్యలో ఏమవుతాయి, చీలిపోతుంది సంసారం, తిరిగిపోద్ది, లేకపోతే సంసారం విడిపోతారు. ఇటు భర్త చెడ్డైనా ప్రాబ్లమే, ఇటు భార్య చెడ్డైనా ప్రాబ్లమే. సో ఇలా అనమాట, ఒక భార్య భర్త మధ్యలో ప్రేమ జరగాలి, తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ప్రేమలు జరగాలి. అలాగే దేవుడు ఏర్పరుచుకున్నటువంటి ఈ జనాంగము దేవునికి వ్యతిరేకముగా బ్రతికినప్పుడు దేవుడు ఆయన ఒక రకమైనటువంటి బాధ, వేదన, పిల్లలు పాడైపోతున్నారనే రోదన చెంది ఈ విషయాలన్నీ కూడా మనకు ఈ ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి జీవితాలు జీవిస్తున్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేలీ ప్రజలను మార్చడానికి, మరలా వారిని ఒక దారిలో తీసుకురావడానికి ఇక్కడ ఎవరిని ఉపయోగించాడు అని అంటే గనక, ఎవరిని వాడుకున్నాడు అంటే గనక, దేవుడు ఈ కాలం అంటే ఇక్కడ హోషేయ పుస్తక కాలంలో హోషేయను వాడుకుని దేవుడు వారికి జ్ఞానోదయం చేస్తున్నాడు. జ్ఞానోదయం, వారు చేసిన పనులు వాళ్ళకి ఎత్తి చూపిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మనకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా తప్పు చేశారనుకోండి, వాళ్ళకి గుర్తు చేసి చెప్తారు, ఫలానాది నువ్వు తప్పు చేయడం వల్ల నీ జీవితంలో ఈ నష్టం పోతున్నావు, కాబట్టి ఆ తప్పు నువ్వు తెలుసుకుని నువ్వు మంచి మార్గంలోకి నడవాలి అని మనం చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి అదే రీతిలో దేవుడు ఇక్కడ ఈ యొక్క హోషేయ ప్రవక్త ద్వారా ఈ యొక్క ఇశ్రాయేలీ ప్రజలకు ఏం చేశారు, ఎలా ఉన్నారు అన్ని విషయాలు కూడా అక్కడ తెలియచేయడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ. నేనే ఇంకా అలా చెప్తూ వెళ్తాను ఇంకా ముందుకి. 8వ వచనం చూస్తే ఇవన్నీ కూడా సేమ్, 4, 5, 6 వచనాల్లో కూడా ఇవన్నీ కూడా సేమ్. 5వ వచనం చూస్తే, కాబట్టి పగలు నీవు కూలుదువు, రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును, నీ తల్లిని నేను నాశనం చేతును. ఇవన్నీ కూడా ఇంకా శాపముతో కూడా కూడినటువంటి మాటలు. ఎందుకు అంటే గనక 2వ వచనంలో చూసినట్టు వారి జీవితాలు లోక సంబంధం అయిపోయాయి, శాతానుతో కలిసిపోయారు. వాళ్ళు దేవుని సంబంధులుగా లేరు, వారిలో రక్షణ లేదు, వారిలో పాపక్షమాపణ లేదు, వారిలో విమోచన లేదు, దేవునికి భయపడే పరిస్థితిలో వాళ్ళు లేరు. వారి యొక్క శరీరాశలు, వారి నేత్రాశ, వారి జీవోపడంబము ఎక్కువైపోయింది. కాబట్టి దేవుడు ఇలాంటి ఎంత కఠినమైనటువంటి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి. 6వ వచనం మొదటి నుంచి చూస్తే కనుక, నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు. చూస్తున్నారా, జ్ఞానం లేకపోతే ఏమవుతుందంట, నశించిపోతారు. మన జీవితాల్లో ఈరోజు నీవు నేను మనంతా కూడా క్షేమంగా ఉన్నామంటే దేవుని యందు భయభక్తులు కలిగి పాపాన్ని విసర్జించి లోకంలో కలిసిపోకుండా మ్యాక్సిమం ట్రై చేస్తూ, అది 90%, 99%, 100% మనం పాపంలో పడకుండా ఉంటూ ట్రై చేస్తూ దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాం. కాబట్టి ఈ విధమైనటువంటి క్షేమము, అందులో డౌట్ లేదు. కాబట్టి దేవుడు మన పట్ల ఎంతో కృప చూపిస్తున్నాడు. మనం అనేక విషయాలు తప్పిపోయినప్పటికీ కూడా మనం ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాం. చాలా మందిని చనిపోయే వాళ్ళని, వాళ్ళ చేతులతో వాళ్ళు వారి ఆరోగ్యాలను పాడు చేసుకున్న వాళ్ళు, తాగుడుతో, తిరుగులతో చాలా చిన్న వయసులోనే చనిపోతూ ఉంటారు, చూస్తుంటాం. వారి యొక్క పాత జీవితాన్ని చూస్తే కనుక వారి లోక సంబంధంగా ఉంటూ ఎక్కువ సిగరెట్లను లేకపోతే ఈ మందు తాగుళ్ళు, ఇంకా ఏ విధంగా అయితే తిరగాలో తన శరీరాన్ని పాడు చేసుకుని దేవుని ఆలయం పాడు చేస్తే గనక దేవుడు వారిని పాడు చేస్తానని వాటి. దేవుడే మన యొక్క బాడీయే దేవుని ఆలయం అయింది. సో ఇలా అనమాట. ఎందుకంటే నేను ఇవన్నీ చెప్తానంటే ఎగ్జాంపుల్ అవన్నీ. ఎవరైతే మంచిగా ఉండి దేవుని సన్నిధిలో దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట వింటారో
వారి జీవితాలు ఎప్పటికీ ఇబ్బంది కాదు. చిన్న చిన్న ఇబ్బందులు అంటే నార్మల్గా ఈ లోకము దాన్ని ఎదిరించాలి కాబట్టి, ఎదుర్కోవాలి కాబట్టి ఆ ఇబ్బందులు తప్ప ఎప్పటికీ క్షేమము. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన పిల్లల్ని చూస్తారు, తరతరాలు వారు క్షేమంగా ఉంటారు అని దేవుని వాక్యం తెలియజేస్తారు. అటు రీతిలో అదే గనక దేవుని సన్నిధికి సమీపంగా లేని వారి జీవితాలు ఎప్పుడు ముగిసిపోతాయో ఆకస్మిక మరణానికి గురవుతూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. సో ఇదన్నమాట దేవుని అంటే ఇక్కడ హోషేయ గ్రంథాన్ని చదివేటప్పుడు మనం నేర్చుకునేటప్పుడు ఒకటే, దేవునికి ఇష్టంగా లేనటువంటి ప్రజలకు ఎలాంటి కష్టాలు వస్తాయి, దేవుడు వాళ్ళని ఎంత చేదరించుకుంటాడు. చూడండి అంటే మనకి లోక సంబంధమైన ఎగ్జాంపుల్స్ ఎక్కువ. ఇప్పుడు ఒక అబ్బాయి ప్రేమించుకుంటున్నారు. ఒకవేళ అబ్బాయి తీరు బాగోలేదు, ఆ అబ్బాయి పద్ధతి బాగోలేదు, ఆ అమ్మాయి ఏం చేస్తుంది? చేదరించుకుంటుంది కదండి. నేను ఎంతగా ప్రేమించాను హృదయపూర్వకంగా, అయితే నువ్వు చేసిన పని ఏంటి? నన్ను ప్రేమిస్తున్నానని నీ పద్ధతి బాగోలేదు, నన్ను ప్రేమిస్తున్నాను పక్కన చెప్తూ నువ్వు మరొక పక్కనే వేరేగా నువ్వు బిహేవ్ చేస్తున్నావు అని చేదరించుకుంటావు. ఆయన్ని విడిచిపెట్టడానికి ట్రై చేస్తావు. అంత ప్రేమించి, హృదయపూర్వకంగా ప్రేమించి. సో దేవుడు కూడా ఏర్పరుచుకున్నటువంటి జనాంగము, ఏర్పరుచుకున్నటువంటి యాకోబులో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీయులను అంతలా ఎన్నుకున్నటువంటి దేవుడు వారు ఇలా వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు వారిని చేదరించుకుంటున్నట్టుగా, ఇష్టపడకుండా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అలా మనం కిందకి వెళ్ళిపోతే కనుక 8, నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు. ఆహారముగా, పాపాలని ఆహారము చూస్తున్నారా? అంటే వారి ఇంకా పాపం చేయకుండా వారి జీవితం లేదు. ఆహారం అంత విలువైపోయింది వాళ్ళకి పాపం. అది ఎలాంటి పాపం అంటే ఇంకా చాలా ఘోరమైనటువంటి పాపాలు. మనం అంటే నేను ఆ పదాలను నేను ఉపయోగించట్లేదు నార్మల్గా, అందుకని అంత మించి ఏం కాదు. సో ఇంకా ముందుకు వెళ్తే కనుక 9వ వచనం, 8 లాస్ట్లో చూస్తే మరీ అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు. 9, కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించింది. వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేసేదను. చూస్తున్నారు కదా, శిక్ష, ప్రతీకారం ఏంటంటే ఒక రకమైన కక్ష. ఎందుకంటే వాళ్ళు దేవుని మాట వినలేదు కాబట్టి వాళ్ళని శిక్షిస్తాను నేను అని దేవుడు చెప్తున్నాడు అక్కడ. క్రియలను బట్టి వారిని ప్రతీకారం చేదును. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిది గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందక ఎందురు, వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందక ఎందురు. ఇదనమాట అండి. ఈ విషయాలన్నీ చూస్తే కనుక ఈ గ్రంథంలో, లేకపోతే ఈ వచనాల్లో వారు చేస్తున్నటువంటి పాపాలు, వారు చేస్తున్నటువంటి లోక సంబంధమైనటువంటి విషయాల్ని ఎత్తు చూపిస్తూ మనం అలా చదువుకుంటూ వెళ్తే కనుక ఇంచుమించుగా ఈ అధ్యాయాలన్నింటిలో కూడా ఇంచుమించు 13, 14 అధ్యాయంలో వారికి పశ్చాత్తాపం వస్తుంది. అప్పుడు వారిని క్షమించి, ఇందులో 14 వచనాలు ఉంటాయి, 14 అధ్యాయాలు. ఆ 14 అధ్యాయంలో వారు 13 నుంచి 14 వారికి విమోచన, సరే క్షమించాను అనే మాట అక్కడ వస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఎప్పుడు పాపంలోకి వెళ్ళకండి అని. సో మనం ఇంచుమించుగా 4, 10 వచనాల వరకు వివరించుకున్నాం కాబట్టి దేవుని చిత్తమైతే మరలా రేపటి దినమందు మరలా మనం వివరించుకుందాం. ఈరోజు ప్రశాంతి వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఉన్నారమ్మా ప్రశాంతి? వెళ్ళిపోయారు. అమ్మ అర్థమైంది కదా, ఉన్నారు కదా, అందరూ ఉన్నారు అనుకుంటున్నాను. నేను మాట్లాడేస్తున్నాను, ఎవరిని ప్రశ్నలు అడగట్లేదు. ప్రార్థన, ఎవరికి అవకాశం ఉంది ప్రార్థనకి? విజయ్ కుమారి ప్రార్థన. రాణి గారు, మీరు అక్కడ చర్చికి వెళ్తున్నారమ్మా? అంటే ఇప్పటి వరకు వెళ్ళలేదండి, రేపు వెళ్ళడం జరుగుతుంది. 20 రోజులు అయింది, 22 రోజులు అనుకుంటే 20 రోజులు మరి అవ్వింది. అందరూ రమ్మంటున్నారు, అందుకు వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు అయితే బయటకు వెళ్ళలేదండి.
ఓకే ఓకే అమ్మా. ఏం చర్చ అండి భాష అది? గురించి ప్రార్థన చేయండి. మా భాష గురించి తప్పకుండా. కొంచెం ఈరోజు జ్వరము దగ్గు బాగా ఎక్కువైపోయింది, గుండెల్లో దడ ఒకటి వచ్చిందంట. కొంచెం నీరసం. బాగా ఎట్లండి? మీది ఏ చర్చ్ అమ్మా? ఏ చర్చ్ పేరేంటమ్మా రాణి మీది? తర్వాత మన లూథరన్ చర్చ్ అన్నయ్య. లూథరన్ అమ్మా. ఓకే ఓకే అమ్మ. భాష మన ఆమోసుల కొడుకు ఏం పేరమ్మా? జాన్ మోట్స్. జాన్ మోట్స్. జాన్ మోట్స్. ఎలా ఉన్నాడు మరి? బాగున్నాడు ఇప్పుడు? బాగున్నాడు, ఆడుకుంటున్నాడు. అట్లా కాదు, నేనే చేస్తాను. అంతే మామగారి గురించి. నాకు కొంచెం బాగుంటలేదు అన్నయ్య, 3 రోజుల నుంచి కడుపు నొప్పి వస్తుంది, ఏంటో తెలవట్లేదు. ప్రేయర్ చేయండి. కడుపులో అంటే కడుపులో కదా, ఎడమ పక్క కొత్త కడుపు దగ్గర నొప్పి వస్తుంది. ఇంజక్షన్ అలాగంటే నేను ఏంటమ్మా శాంతి? రాత్రి అయితే చాలా ప్రమాదం తప్పించాడు దేవుడు. ప్రార్థించండి నా గురించి. ఏమైందమ్మా? కొట్టు దగ్గరికి వెళ్ళమన్నాడు బాబాయ్ గడు, సిగరెట్ తేవడానికి వెళ్ళాను. ఈలోగా వేణుడు వస్తున్నాడు, ఇంకా చూసుకోలేదు. నేను ఆడు అటు వస్తున్నాడు ఇటు వస్తున్నాడు తెలియట్లేదు. నేను ఎటు వెళ్తున్నాను ఆడికి తెలియట్లేదు. నేను బాగానే వెళ్తున్నాను, ఆడే స్పీడ్ గా వచ్చేసాడు. నేను ఇంకా సడన్ బ్రేక్ వచ్చి వేసాడు ఆ అబ్బాయి. దేవుడు తప్పించాడు. ప్రార్థించి దేవుని కృపలో అయితే బాగున్నాను. దేవుడు తప్పించాడు. ఇప్పటికి అందరం మర్చిపోదురు ఎంత ప్రాణం. అప్పుడు ఎలా మర్చిపోతారు? రాత్రే కదా, ఇంకో 2 రోజులు గుర్తు చేసుకుంటారు. అంతేగాని మర్చిపో. ప్రార్థన చేస్తున్నాం లేదా? అప్పుడు ఎలా మర్చిపోతారమ్మా? ఒక్క రోజుకే మర్చిపోరు అంటున్నాను నేను. లేదు, ఇంకంతే, నేను చెప్పలేను. దేవుడు అలా అని భయపడిపోతే ఎలాగే. ఇంకా మరి దేవుని మీద మనం ఆధారపడిన వాళ్ళు అప్పుడే మర్చిపోతాడని ఏం కాదు. అంతవరకు దేవుడు తీసుకోరు. ఎంతో పరాయి దేశం, మర్చిపోతారు కదండి, దేవుడు మర్చిపోడు కదా. పరాయి దేశాల్లో ఉన్నాం మనం. ఇంటికి క్షేమాలుగా వెళ్ళాలి, అందరిలో కలవాలి. అంతవరకు దేవుని కృప తప్పని ఉంటుంది. మనల్ని ఇలాగా ఆయా దేశాల్లోంచి మనల్ని ఇబ్బంది పాలు చేసే దేవుడు. మనం ఆ నిరీక్షణ మనలో ఉండాలి. అవన్నీ జరుగుతాయి. ఏంటంటే మనల్ని జాగ్రత్త చేయడానికి జరుగుతుంది. కాబట్టి రెండోసారి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాం. సో ఆ విధమైన పాఠం నేర్చుకోవాలి దాని నుంచి. అంతేగాని ఏమో. వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఎక్కించండి ప్రార్థన. లాస్ట్ 10 minutes అండి. మహాపరిశుద్ధుడు మహాగణుడు మా ప్రియపరలోకి తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన దీవించిన వందనాలు స్తోత్రాలు ప్రభువా. మీ కృపను బట్టి, మీ కాపుదలను బట్టి, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ధన్యత బట్టి నేను మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు. గొప్ప కార్యములు చేయవాడా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా మీకు వందనాలు. ఇశ్రాయేలు ప్రజల్ని ఏర్పరుచుకుని ఆయన నువ్వు నడిపించిన దేవుడు తండ్రి. నేను ఇంకా సహాయం గ్రహించి నడిపించండి ప్రభువా. మీకు స్తోత్రమైన యోధా గోత్రంలో నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారినైనా మా కొరకునైనా ప్రాణం అర్పించినైనా మా కొరకు శిలువలో యాగమయ్యి
నైనా చనిపోయినైనా మళ్ళా తిరిగి లేవడానికి ఇదంతా మా కొరకు చేయించిన దేవుడుగా ఉన్నావు ప్రభు. మీకు వందనాలు. తప్పనైనా మేమంతా రక్షణ పొంది రక్షణలో మేము నడుచుకొని ఉండగా మీ సహాయం దయచేయండి ప్రభు. మీకు స్తోత్రం, గొప్ప కార్యం చేయవాలని మీకు వందనాలు తెలుస్తున్నాను. మీ కృప చూపించండి, భద్రపరచండి, స్థిరపరచండి. రాత్రికాల సమయంలో ప్రభు మీ సన్నిధిలో మేమంతా చేరడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతతో మీకు వందనాలు ప్రభు. ఏమి ఇచ్చినైనా రుణం తీర్చలేము ప్రభు. తల్లిదండ్రులకు ప్రభు, బంధుమిత్రులకు భార్య బిడ్డలకు ప్రభు, భర్తలకు దూరంగా ఉండి ప్రభు ఈ దేశాల్లోనైనా ఈ విధంగా మా పోషణార్థమై మా కుటుంబాలను పోషించుకోవడం నిమిత్తమై ప్రభు మీకు వందనాలు తండ్రి. మా ఆర్థిక పరిస్థితులు బాగాలేని పరిస్థితుల్లో మేము ఈ విధంగా ఉండుతుండగా తండ్రి మీరే మాకు ఈ యొక్క ధన్యతను అనుగ్రహించారు. అందుని బట్టి మీకు స్తోత్రం ప్రభు. ఎంతో మంది ప్రయత్నం చేశారు కానీ వారికి చాలదు ప్రభు. మీరు మాకైతే మంచి ధన్యతను అనుగ్రహించినైనా మంచి ప్రభు పరిస్థితుల్లో మమ్మల్ని ఉంచారు. మీరు మాకు ఇచ్చినటువంటి జీవితాలను బట్టి మాకు ఇచ్చిన పరిస్థితులను బట్టి మీకు వందనాలు ప్రభు. తప్పక సహాయం దయచేయండి. ఏదైనా నీ చిత్తమైన తండ్రి మీకు వందనాలు ప్రభు. మీ చిత్తం లేకుండా ఏమి జరగదు తండ్రి. మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని ఈ విధంగా విదేశాల్లో నిమిత్తమైతే ఉంచవు ప్రభు. మీ ఉద్దేశాన్ని మేము ఎరుగు బిడలో మమ్మల్ని ఉంచండి. మీ యొక్క ప్రభు మనసుని తెలిసిన విడగా ఉంచండి. మా జీవిత కాలంలో ప్రభు నీ నామ మహిమార్థమైన మేము బ్రతకడానికి సహాయం దయచేయండి ప్రభు. మీకు స్తోత్రమైనా ఇదిగో ఎంత కష్టకాలమైనా ఎంత కరోనా కాలమైన ప్రభు వైరస్ పరిస్థితులు కానీ వీటన్నిటి నుంచి విడుదల అనుగ్రహించి నడిపించి అందుని బట్టి మీకు వందనాలు. ఇంకొన్ని సహాయం దయచేయండి ప్రభు. ఇదిగో ఎవరికైతే మందు రావాలని ఎదురు చూస్తుంటండి ప్రతి తొందరలో మందు రావడానికి సహాయం అనుగ్రహించింది. వ్యాధి ప్రభు మీకు వందనాలు. మీ సహాయం దయచేయండి, సహాయం దయచేయండి ప్రభు. మీకు స్తోత్రం. రాత్రికాల సమయంలో మా ప్రియ సహోదరులందరినీ ప్రార్థన చేస్తుంటుంది. బిడ్డలను ఆశీర్వదించిన రాత్రికాల సమయంలో గ్రూప్లోకి చేరడానికి సమయం అనుకూలించినప్పటికీ ప్రభు సమయ పరిస్థితులు అనుకూలమైన అవనప్పటికీ తండ్రి వాటిని అన్నింటినీ తప్పించుకుని మీ సన్నిధిలో చూపిస్తున్న విధంగా దీవించింది, ఆశీర్వదించింది. ఇండియా దేశంలో ప్రభు రాత్రికాల సమయంలో కూడా ప్రభు బిడకున్నటువంటి ఆసక్తిని మీరు ప్రార్థన చేసిన రాణి గారిని మీరు దీవించింది, ఆశీర్వదించింది. బిడకునైనా మీ కాపుదలను అనుగ్రహించిన ప్రభు మీకు వందనాలు. ఇంకనూ రాబోయే దినాల్లో బలంగా వాడుకొని తండ్రి ఎత్తి పట్టుకుని ప్రభు నీ వాక్యం పట్టుకుని బిడ్డ నిలబడడానికి ప్రయత్నం చేస్తుండగా తండ్రి మీకు వందనాలు. తప్పక మార్గాన్ని సరళం చేయండి ప్రభు. మీకు స్తోత్రం. అయ్యా మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రం ప్రభు. మీకు కృప చూపించండి. అడుగుతున్నటువంటి కుమారులు ప్రభు మీకు వందనాలు. చిన్న కుమారుని మీరు ప్రార్థన చేసిన తండ్రి రోజైతే నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టుకుందిగా తండ్రి బిడ్డకు నూతనమైనటువంటి ఆశీర్వాదాలతో బిడ్డండి ప్రభు మీకు వందనాలు. అదేవిధంగా ప్రభు ప్రార్థన చేసిన తండ్రి గతించిన సంవత్సరం కంటే ప్రభు నూతన ఏడాదిలో ప్రభు బిడ్డను ఎంతో కృపాకుల క్షేమం ప్రభు బిడ్డ మంచి దేవుని మనుషుల దైవం బిడ్డ వర్దలడానికి సహాయం దయచేయండి రాజానికి స్థిరపరిచిన రాజానికి వందనాలు. గొప్ప కార్యం నుంచి కూడా తల్లిదండ్రులకు లోబడే బిడగా ఉంచిన ప్రభు మీకు వందనాలు. ఇంకా ప్రార్థన చేసిన తండ్రి విద్యను బట్టి శాంతిని బట్టి ప్రార్థన చేసిన బిడ్డకి ఇచ్చినటువంటి భర్తలను బట్టి బిడ్డను బట్టి ప్రార్థన చేసినాను. క్షేమం దయచేయండి. కుటుంబాల్లో శాంతి సమాధానము నెమ్మది మంచి ఆరోగ్యము క్షేమమును ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని ప్రార్థన చేసినాను తండ్రి. తల్లిదండ్రులు వారి అత్తమామ కుటుంబాలను దీవించండి. చెల్లెలు అక్కల కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. బావగారుల మధ్యగారులు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన కుటుంబంలో సంపూర్ణ కుటుంబాన్ని ప్రభావనైనా మీ కాపుదల హస్తాలు కట్టించుకుంటున్నాం ప్రభావ మీకు వందనాలు. ఏమైతే లోటుపాట్లు ఉన్నాయో మీరే సరిచేయండి ప్రభావ మీకు స్తోత్రమైనా. ప్రభు బిడ్డలను క్షేమం ఇచ్చండి. శాంతిని ప్రభు రాత్రికాల సమయంలో జరిగిన ప్రమాదం నుంచి తప్పించారు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. తల్లి విడిచిన తండ్రి విడిచిన విడువ నెడబాయని సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి. మా నిరీక్షణ మా యొక్క ప్రభు మా యొక్క ఆశ ప్రభు మరలా మేము కష్టపడి ప్రభు మరలా స్వదేశానికి వెళ్ళి కుటుంబాల్లో కలుసుకున్నంత వరకు ప్రభు మీకు వందనాలు తండ్రి. ఈ మొదలుకొని నిరంతరము యెహోవాని మీ యొక్క రాకపోకలు కాపాడును. యెహోవానైనా నిరంతరం మీకు తోడైంది నేను వాక్యం చదివించినట్టుగా మీరు మాకు బిడ్డనైనా శాంతికి తోడై ఉన్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. తప్పించిన ప్రమాదానికై మీకే వందనాలు ప్రభు మీకు స్తోత్రమైనా. బిడ్డనైనా నెలకు కలిగి జ్ఞానం కలిగి నడుచుకోవడానికి ఎటువంటి తొందరపాటు లేకుండా జ్ఞానంతో నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. మీ పాదాలు తప్పించుకుంటున్నాను. సమయంలో ఆశను బట్టి ప్రార్థన చేసిన బిడ్డ మీరు దీవించండి, ఆశీర్వదించండి.
ఉన్నటువంటి అనారోగ్యాన్ని ప్రార్థన చేసిన ప్రభావ మీకు వందనాలు. నొప్పి నుంచి నేను విడుదల కలిగిన ప్రభావ మీకు వందనాలు తండ్రి. నడినొప్పి నుంచి అరికాలు వరకు నేను సంపూర్ణమైనటువంటి మీ రక్తంతో ప్రోక్షించిన తండ్రి మీకు వందనాలయ్యా. గొప్ప కార్యములు చేయడం మీకు వందనాలు తెలుస్తున్నాను తండ్రి. మధ్య గారి ప్రభావ మీకు వందనాలు. భాషను బట్టి ప్రార్థన చేస్తున్నాను. బిడ్డను మీరు జీవించిన ఆశీర్వదించుకుంటున్నాయినా మీ కాపుదల చేతులు అప్పగిస్తున్నాను ప్రభావ. నడినొప్పి నుంచి అరికాల వరకు మీ రక్తంతో ప్రోక్షించండి. ఏమైతే అనారోగ్యంగా ఉన్నాడో ప్రభావ నాయన ఫీవర్ కానీ నాయన దగ్గు జబ్బులు కానీ వైరస్ పరిస్థితులు కానీ నాయన విడుదల కలిగించేది ప్రభావ మీకు వందనాలు. ఎటువంటి ఇబ్బంది కాకుండా నాయన తొందరలో కోలుకోవడానికి సహాయం దయచేయండి ప్రభావ మీకు తోచిందైనా మీ సహాయం అడుగుతున్నాం ప్రభావ మీకు తోచిందండి. చింతలను బట్టి ప్రార్థన చేసినాను, చిన్న కుమారుని బట్టి ప్రార్థన చేసినాను ప్రభావ. సంపూర్ణ కుటుంబాన్ని మీరు జీవించి ఆశీర్వదించి ప్రార్థన చేసినాను రాజా. మోజెస్ని బట్టి ప్రార్థన చేసినాను తండ్రి. జాన్ మోజెస్ని అయినా ఇచ్చిన మంచి ఆరోగ్యంతో మీకు వందనాలు తెలుస్తున్నాను ప్రభావ మీకు వందనాలు. ఇచ్చిన సంపూర్ణమైన ఆరోగ్యంలో మీరు నడిపించిన ఆశీర్వదించిన అయినా మీకు ప్రార్థన చేసినాను తండ్రి. నైనా మా తల్లి గారు అనసూయమ్మ గారిని బట్టి ప్రార్థన చేసినాను తండ్రి. ఆడుతున్నటువంటి నాయన అనారోగ్యాన్ని బట్టి ప్రార్థన చేసినాను నాయన తల్లి గారిని సంపూర్ణమైన ఆరోగ్యంలో మీరు నడిపించిన రాజా మీకు కోసం ప్రభావ. మీరు జీవించిన ఆశీర్వించిన నాయన గొప్ప కార్యములు చేయడం మీకు వందనాలు తండ్రి. ఇప్పుడు నాయన మా యొక్క పిఎస్సీ నాయన సహవాసాన్ని బట్టి సహవాసం ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్రార్థన చేసినాను రాజా మీకు వందనాలు. ప్రతి వారికి ఫ్యామిలీని దయచేసిన రాజా మీకు వందనాలు తండ్రి. ఎవరు ఎటువంటి లోటుపాట్లతో ఉన్నారో, ఎవరు ఎటువంటి ఇబ్బందులతో ఉన్నారో నాయన సమస్త మెరిగిన దేవుడు తండ్రి మీకు వందనాలు ప్రభావ. నాయన సమస్తమును నాయన వారికి నాయన నాయన సమకూడి జరగడానికి సహాయం దయచేసిన ప్రభావ మీకు వందనాలు తండ్రి. నన్ను బట్టి నాకు ఇచ్చిన భార్య బిడ్డలను బట్టి ప్రార్థన చేసినాను. తల్లిదండ్రుల ఆత్మల కుటుంబాలు మీరు జీవించిన ఆశీర్వదించినైనా నాయన భార్య ప్రభావ మీకు వందనాలు. ఆరుణ ప్రభావ డ్యూటీలో ఉండగా తండ్రి బిడ్డకి క్షేమం ఇచ్చింది. నాయన నైట్ డ్యూటీలైనా క్షేమం ఇచ్చింది ప్రభావ. జ్ఞానం కలిగి నడుచుకోవడానికి సహాయం ఇచ్చింది. ఎటువంటి తొందరపాట్లు ఎటువంటి ఇబ్బందులు గురి కాకుండా మీకు చూపించిన ప్రభావ. బిడ్డ ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలు సఫలం చేయించండి మీకు వందనాలు. అయా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా మీకు వందనాలు. అయా నాయన గొప్ప కార్యములు చేయడా తలపెడుతున్నటువంటి ప్రతి ఆలోచన సఫలం చేయండి. నాయన గృహం కట్టుకోవాలని ఆశపడుతుండగా తండ్రి మీకు ప్రతి రూపాయలు ప్రారంభించింది తండ్రి. మీకు గొప్ప చూపించండి రాజా మీకు వందనాలు. గొప్ప కార్యం చేసినైనా మీ నామానికి మహిమకరంగా మేమంతానైనా జీవించడానికి సహాయంగా ఇచ్చింది. ఈ లోకమునైనా ఈ లోకపు ఆశలకునైనా మేము లోబడకుండా తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రభావ మీకు వందనాలు. మీ సన్నిధిలో తండ్రి నిందారహితులుగాను ప్రభావ పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం ఇచ్చింది రాజా మీకు వందనాలు. గొప్ప కార్యములు చేసినైనా మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరినీ ఉంచి నడిపించి ఆశీర్వదించినైనా క్షేమమునిచ్చి ప్రభు ఆరోగ్యంగా నడిపిస్తారని ప్రార్థన చేస్తూ ఇంకా నీ రాత్రికాల సమయంలో బిడ్డలు రాలేనటువంటి వాళ్ళని ప్రార్థన చేసినటువంటి బిడ్డలకు తప్పక రేపటి దినమంది అవకాశం అనుగ్రహించి ప్రతి ఒక్కరూ నాయన ప్రభు మీకు వందనాలు. ఈ యొక్క నాయన జూమ్లోకి రావడానికి వాక్యం నేర్చుకోవడానికి సహాయం అనుగ్రహించి నడిపించి ముందుకు కొనసాగి చేస్తారని ప్రతి అవసరం పాదాలు చెందుకొడుకు రాత్రికాల సమయంలో ప్రభావ మమ్మల్ని తరపులకు సిద్ధమవుతుండగా నాయన గొప్ప క్షేమం అయిపోయింది సుఖమైద్దరు కలిగి చేసినైనా అది కాలం మరొకసారి మీ సన్నిధిలో మోకరించేవారుగా ప్రార్థించేవారుగా నాయన వేడుకునేవారుగా మమ్మల్ని అందరినీ ఉంచి నడిపించి దీవిస్తారని చేసి ప్రీతి వారు అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. సంపూర్ణ విజయం అపవాదనాశనం ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వందనాలండి. అందరికి వందనాలు.